ఇదిగో వేడి వేడి అన్నంలో వేసుకొని తిందాం స్టఫ్ వంకాయ. ఇలా కూడా మీరు కూడా చేసుకొని కామెంట్ పెట్టండి. ఆహా, ఎంత రుచిగా ఉంది. ఒక్కొక్కటి పళ్ళుకి తగులుతుంటే టేస్ట్ అంటే టేస్ట్, మహా టేస్ట్ ఉంది. ఇప్పుడు మనం మసాలా వంకాయ తయారు చేసుకుందాము. ఏమేమి కావాలంటే 2 చెంచాల శనగపప్పు, 2 చెంచాల మినపపప్పు, నిమ్మకాయ అంత చింతపండు, 1 చెంచా జీలకర్ర, కరివేపాకు, 12 రెప్పల ఎల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, ధనియాలు 2 చెంచాలు, కొత్తిమీర, పల్లీలు 2 చెంచాలు, నూగులు 2 చెంచాలు, 2 చెంచాల కారము, 2 యాలకులు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఉల్లిగడ్డ. వంకాయ మసాలా చేసుకుందాం, చూద్దాం రండి. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ చూపించాను కదా, ఇవన్నీ ఎంచుకోవాలి. ఉల్లిగడ్డ కూడా కోసుకుందాం. ఇప్పుడు మొత్తం ఇలా కోసుకోవాలండి. ఉల్లిగడ్డ కోయడం అయిపోయిందండి. ఇప్పుడు చెంచా నూనె వేసుకుందాం. పల్లీలు వేసుకున్నాండి, ధనియాలు వేసుకున్నా, వేయాలండి. నూనె సరిపోలేదండి, కొంచెం వేసుకుందాం. అలాగనే నువ్వు చేయాలి. 12 రెప్పల దాకా ఎల్లిగడ్డ వేసుకో, ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలకు, 1 మిరియాలు వేసుకొని ఇలా వేయించుకోవాలండి. నేను చేయగల కొంచెం 4 రెప్పల కరెక్ట్ పక్కేసుకోవాలండి. వేగినండి, తీసుకుందాము. కొన్ని పెళ్ళం పెట్టుకొని మళ్ళీ 1 చెంచేసి ఉల్లిగడ్డలు వేసి కుందామండి. ఎర్రగా నిమ్మకాయ అంతా చింతపండు ఇంట్లోనే వేసుకోవాలి. 1/2 చెంచాడు పసుపు, ఇప్పుడు 2 చెంచాలు కారం వేసుకోవాలి, 1 చెంచా ఉప్పు. ఇప్పుడు వేగిందండి ఉల్లిగడ్డ, తీసుకుందాం. 1 చెంచాడు ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే వంకాయలు కోసేస్తే నల్లగా అవుతాయని ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి వంకాయలు ఎలా కోసుకోవాలని చూపిస్తాం. అటు ఇటు తెగకుండా మధ్యన ఇట్లా చేయాలండి. ఇట్లా పూర్ణం పెట్టుకోవడానికి ఇట్లా చేయాలి. చూసారా, ఇలా కోసుకోవాలి, చక్కగా కోసుకోవాలి. అన్నీ ఇలానే కోసుకోవాలండి. ఇప్పుడు ఇలా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. చూసారా, ఈ రకంగా కోసుకోవాలి. 1/2 కిలో నెయ్యి. ఇప్పుడు మేము వండుకుందాం, వేయించుకుందాం. నడవండి. ఇప్పుడు నూనె పోసుకుందాం మొత్తం. ఇప్పుడు మసాలాలన్నీ వేసుకొని రుబ్బుకుందాం. మొత్తం రుబ్బుకొని మసాలా రుబ్బుకొని వస్తా. ఇప్పుడు మసాలా రుబ్బుకుందామండి. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి, ఏమో టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇలా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనము వంకాయలు రుబ్బుకుందామండి. మళ్ళీ ఇక్కడ మలుపుకోవాలి. ఇది వండి ఇంట్లో మంచి కారణంగా ఒక పట్టించుకోవాలి. బాగుంది. ఇక మొత్తం తీసేసుకోవాలండి. మొత్తం తీసుకొని ఇప్పుడు మసాలా పెట్టుకోవాలి. మసాలా వంకాయ ఇలా నింపుకొని పెట్టుకోవాలి. నింపుడు వంకాయ అంటారు, మసాలా వంకాయ అంటారు, ఇది మసాలా వంకాయ అంటారు, పూడ్చుడు వంకాయ అంటారు. 3 రకాలుగా చెప్పుకోవచ్చు. కానీ ఈ వంకాయ సూపర్గా ఉంటుందండి కూర. మీరు చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి, బెల్ బటన్ వత్తండి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది, చెప్పలేనంత బాగుంటుంది. మసాలా వంకాయ కూడా అంటారు. ఇదిగో వేడి వేడి అన్నంలో వేసుకొని తిందాం స్టఫ్ వంకాయ. ఇలా కూడా మీరు కూడా చేసుకొని కామెంట్ పెట్టండి. ఆహా, ఎంత రుచిగా ఉంది. ఒక్కొక్కటి పళ్ళుకి తగులుతుంటే టేస్ట్ అంటే టేస్ట్, మహా టేస్ట్ ఉంది.